ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. అనంతపురం జిల్లా సింగనమల మండలం నాగులగూడెం తండాలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. తరిమెల ప్రభుత్వ ఆయుర్వేద డాక్టర్ జి కృష్ణవేణి ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు డాక్టర్ కూడా మనతో పాటు మాట్లాడడానికి ఫోన్ లైన్ లో అవైలబుల్ గా ఉన్నారు. కృష్ణవేణి గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. అండ్ ఇప్పుడు కనుక చూసుకుంటే డాక్టర్, ఇప్పుడు సింగనమల నియోజకవర్గం నాగులగూడెం తండలో ఈ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే, అండ్ ఇంకెక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళు అక్కడికి వస్తున్నారు? నాగులగూడెం తాండా అనేది ధర్తీ ఆబా విలేజ్ ప్రోగ్రామ్ కింద సింగనమల మండలంలో సెలెక్ట్ అయిన విలేజ్. ఈ విలేజ్ డెవలప్మెంట్ కొరకు ప్రతి డిపార్ట్మెంట్ వారి డిపార్ట్మెంట్ కి తగిన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటుందండి. ఆ విధంగా మేము మా ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున ఎవ్రీ 4th ఫ్రైడే 4వ శుక్రవారము ఉచిత వైద్య శిబిరము ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాతో పాటు 104 సిబ్బంది మరియు పిహెచ్సి సిబ్బంది అంటే మెడికల్ ఆఫీసర్, సూపర్వైజర్స్, ఏఎన్ఎంస్, ఆశాస్ వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఈ శిబిరానికి తాండాలోని ప్రజలందరూ కూడా వారి ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారిని మేము బ్లడ్ షుగర్ కానీ, బీపీ చెకప్ కానీ ఇవన్నీ చేసి వాళ్ళకు తగిన ఆయుర్వేద మందులు, వాటితో పాటు వాళ్ళకు అవసరమైన అల్లోపతి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ఈ రోజే కాదు, ప్రతి 4వ శుక్రవారం కూడా మేము నాగులగూడెం తాండాలో క్యాంపు కండక్ట్ చేస్తున్నామండి. అయితే ఇప్పుడు సాధారణంగా కూడా మనం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తండాల్లో వైద్య సదుపాయాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఎస్పెషల్లీ ఆ తాండాలో ఎక్కువగా ఏ ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళ మీ దగ్గరకు వస్తున్నారు? ఎక్కువగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు బీపీ షుగర్లతో వస్తున్నారండి. దాంతో పాటు ఈ కీళ్ళ వ్యాధులు అంటే ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటివి ఈ సమస్యలతో ఉన్నవారు ఎక్కువగా వస్తున్నారు. అది కాక ఇప్పుడు కరోనా మళ్ళీ స్టార్ట్ అయింది అంటున్నారు కాబట్టి దానికి తగిన జాగ్రత్తల గురించి కూడా మేము అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పుడు మనం ఎక్కువగా అలోపతి మందులతో పోలిస్తే ఈ దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారికి ఈ ఆయుర్వేద వైద్యం ఎంతవరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఎఫెక్ట్ చూపించగలుగుతుంది అంటారు దీనికి సంబంధించి? అంటే ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు ప్రజలు ఇప్పుడు ఆర్థరైటిస్ తీసుకోండి, ఇవి ఎన్ని రోజులని పెయిన్ కిల్లర్స్ వాడతారు. ఇది ఒక రోజుతో 2 రోజులతో తగ్గిపోయే సమస్య కాదు. ఇది ఆల్మోస్ట్ 40 years లో మొదలవుతే వాళ్ళు బ్రతికున్నంత కాలము ఆర్థరైటిస్ అనేది వాళ్ళతో పాటు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఈ డైక్లోఫినాక్ అని ఇలాంటి మందులు వాడడం వల్ల ఏమవుతుంది, రేపు పొద్దున కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీ సమస్యలు వచ్చే ప్రాబ్లం ఉంటుంది. అందువల్ల మనం ఆల్టర్నేట్ మెడిసిన్ అంటే ఆయుర్వేదమే కాదు, ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఉన్న యునాని కానీ, హోమియో కానీ ఇవి వాడడం ద్వారా వాళ్ళ దైనందిన జీవితాన్ని కష్టం లేకుండా గడపగలుగుతారు. అంటే ఆ పెయిన్ తెలియకుండా మేము కొంతవరకు చేయగలుగుతాం. ఇది ఎర్లీ స్టేజెస్ లోనే మా దగ్గరకు వచ్చారనుకోండి, అవి కంప్లీట్ గా క్యూర్ అయిపోతాయి. లేదు వాళ్ళు లేట్ స్టేజ్ లో వచ్చారనుకోండి, వాటిని మేము పెయిన్ కిల్లర్స్ లేకుండా మెయింటైన్ చేయగలుగుతున్నాము. మా డైరెక్టర్ గారు రోనక్ గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము ఆదేశాల మేరకు ప్రతి వారము 2 మెడికల్ క్యాంప్స్ గ్రామీణ ప్రాంతాల్లో మా డిపార్ట్మెంట్ లోని అన్ని డిస్పెన్సరీస్ వాళ్ళు కూడా కండక్ట్ చేస్తున్నారు. మేడం, అంతేకాకుండా ఇప్పుడు సీజన్ ఇది ఎక్కువగా రెయినీ సీజన్ కాబట్టి సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ మీరు వైద్యం ఉచితంగా అందించేది తాండాలలో ఇట్లాంటి ప్లేసెస్లో కాబట్టి ఇంటి దగ్గరనే ఆయుర్వేదం ప్రకారం ఏమైనా ఇంటి దగ్గర తీసుకునేటువంటి చిట్కాలు ఏమైనా ఉన్నాయండి? ఖచ్చితంగా అవి కూడా సజెస్ట్ చేస్తామండి. మనము ఈ దగ్గు, జలుబు, జ్వరంకి సంబంధించి కషాయాలు చేసుకోవడం కానీ, ఈ పసుపు వీటితో ఆవిరి పట్టుకోవడం కానీ, వేడి నీటితో ఆవిరి పట్టుకోవడము, దగ్గు జలుబుకి శుంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఇట్లాంటి కాంబినేషన్ తో పొడి తయారు చేసుకుని చప్పరించమనడము, గ్యాస్ ట్రబుల్స్ ఇట్లాంటి వాటికి జీలకర్ర వేడి నీళ్ళల్లో వేసుకొని తాగమండం, ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలన్నీ వాళ్ళు చేసుకోగలిగేవి చెప్తూ ఉంటామండి. మేడం, ఇప్పుడు ఇంకా చూసుకుంటే ఈ కరోనా టైము ఇంకొకసారి మళ్ళీ వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ ఆయుర్వేదం చిట్కాల ద్వారా కానీ ఆయుర్వేదం మెడిసిన్ తీసుకుంటే కరోనాని కొంతవరకు అదుపు చేసేటువంటి అవకాశానికి సంబంధించినటువంటి ఏమైనా ఆయుర్వేద ట్రీట్మెంట్ ఉందా మేడం?
ఆయుర్వేద ప్రివెంటివ్ మెడిసిన్స్ ఉన్నాయండి. ఈ తిప్పతి కషాయం, అమృత గుగ్గులు, వీటితో పాటు లక్ష్మీ విలాస్ రస్ లాంటి టాబ్లెట్స్, సీతోపలాది చూర్ణము, సంజీవిని వడ్డీ ఇట్లాంటి మెడిసిన్స్ వాడడం వల్ల మేము సింటమాటిక్ ట్రీట్మెంట్ తో పాటు ప్రివెంటివ్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వగలుగుతాం. మేడం, ఇప్పుడు కనుక చూసుకుంటే మీరు ఎక్కువగా తాండాలో, ఈ నాగులగూడెం తాండాలో ఈ ఫ్రీ ఆయుర్వేద వైద్య శిబిరం పెట్టి వాళ్ళందరికీ సేవలు కూడా అందిస్తున్నారు. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఎక్కడెక్కడ పెట్టేటువంటి అవకాశం ఏమైనా ఉందా మేడం? అంటే నేనే కాదండి, మా ప్రతి మెడికల్ ఆఫీసర్ కూడా వాళ్ళ పిహెచ్సి అంటే వాళ్ళ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ పరిధిలో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో వారానికి 2 మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నారు. ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలి. మేము వాళ్ళ దగ్గరకు వస్తున్నామని మళ్ళీ వాళ్ళు అక్కడికే మమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లా కాకుండా వాళ్ళు మా డిస్పెన్సరీకి రావడం వలన వాళ్ళకి ఇంకా మంచి మందులు, మేము క్యాంప్ అంటే అన్ని మెడిసిన్స్ తీసుకెళ్ళలేము కదండి, మా దగ్గర చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి, అన్ని మేము క్యారీ చేయలేము. అదే మా డిస్పెన్సరీకి వస్తే వాళ్ళకు ఖచ్చితమైన ట్రీట్మెంట్ అందజేయగలుగుతాం. ఓకే మేడం, ఇప్పుడు ఈ ఉచితంగా ఆయుర్వేద వైద్యం మీరు శిబిరాలు పెట్టి వాళ్ళందరికీ అందజేస్తున్నారు. సో ఇప్పుడు ఆ తాండా వాసులు కానీ మండలంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళు మీరు ఇస్తున్నటువంటి వైద్య సేవలకు వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు మీ నుంచి, వాళ్ళ దగ్గర నుంచి? ముఖ్యంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వాళ్ళండి, షుగర్, బీపీ, వీళ్ళు కొంతమంది హై రేంజెస్ లో ఉంటాయి, 300, 400 షుగర్ ఉండడం ఇట్లాంటి వాళ్ళు. ఇవి వాళ్ళు వేసుకునే మెడిసిన్స్ తో పాటు మా ఆల్టర్నేట్ మెడిసిన్ కూడా వాడటం వల్ల వాళ్ళ డిసీజెస్ కంట్రోల్లోకి వస్తున్నాయి. చాలా మంది పక్క పల్లెల నుంచి, మా డిస్పెన్సరీ పక్కన పల్లెల నుంచి కూడా అదే పనిగా వస్తున్నారు ప్రజలు కూడా. దాంతో పాటు డిపార్ట్మెంట్ లో కూడా మా మెడిసిన్స్ బాగా విరివిగా సప్లై చేయడం వల్ల మేము ఏ హెజిటేషన్ లేకుండా వాళ్ళకి మెడిసిన్స్ 1 month అలా ఇవ్వగలుగుతున్నాము. రైట్ మేడం, థ్యాంక్ యూ ఇంతసేపు మాట్లాడి మీ ఇన్ఫర్మేషన్ అందించినందుకు. అండ్ ఇట్లనే కూడా మీ సేవలు ఇంకా కూడా ముందు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేయాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. సో ఇక మేడం థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇక అనంతపురం జిల్లా సింగనమల మండలం నాగులగూడెం తండాలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. తరిమేల ప్రభుత్వ ఆయుర్వేద డాక్టర్ జి కృష్ణవేణి ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో బాలింతలు, వృద్ధులకు ప్రత్యేక వైద్య పరీక్షలు కూడా నిర్వహించి వారికి అవసరమైనటువంటి ఆయుర్వేద మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తపై గ్రామస్తులకు కూడా అవగాహన కల్పించారు. అలాగే కరోనా, ఎబోలా వంటి వ్యాధుల పట్ల కూడా ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయుర్వేద డాక్టర్ కృష్ణవేణి సూచించారు. జ్వరం, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి చికిత్స పొందాలని కూడా కృష్ణవేణి సూచించారు. అయితే అనంతపురం జిల్లాలో సింగనమలలో ఉచిత వైద్య శిబిరం అయితే ఏర్పాటు చేసి నాగులగూడెం తండాలో ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు డాక్టర్ జి కృష్ణవేణి. అలాగే బాలింతలు, వృద్ధులందరికీ కూడా ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయుర్వేద మందులు ఉచితంగా కూడా పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధులపై, ఎక్కువగా ఇది రైనీ సీజన్ కాబట్టి సీజనల్ వ్యాధులపై కూడా అవగాహన కల్పించారు కృష్ణవేణి. నమస్కారం, నా పేరు డాక్టర్ జి కృష్ణవేణి. నేను తరిమల ఆయుర్వేద ప్రభుత్వ వైద్యశాల యందు వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. మా కంపౌండర్ కేపీ నాగలత. మేమిద్దరము కూడా ప్రతి నెల 4వ శుక్రవారము నాగులగుడ్డం తాండా ఈ విలేజ్ లో మేము మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాము. ఈ నాగులగుడ్డ తాండా అనేది ధరతి ఆబా విలేజ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కింద తాండాలో ఈ తాండాను సింగనమల మండలంలో ఈ తాండాను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ రకంగా ఈ తాండాలో సేవలు అందించడం కొరకు మేము ప్రతి 4వ శుక్రవారం 104 తో పాటు మేము కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ప్రజలకు మా సేవలు అందుబాటులోకి తీసుకొని వచ్చాము. ఇక్కడ మేము వారికి అన్ని రకాల వ్యాధుల కంటే ముఖ్యంగా కీళ్ళవాతము, కీళ్ళ నొప్పులు, చర్మ రోగాలు, ఆడవారికి సంబంధించి అధిక రక్తస్రావము, ఇట్లాంటి ప్రతి డిసీజ్ కి మాకు సఫిషియెంట్ గా మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ అన్ని కూడా మేము మా పిహెచ్సి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రజలకు అందించడం జరుగుతుంది. ప్రజలు కూడా వీటిని బాగా వినియోగించుకొని ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, షుగరు, బీపీ, థైరాయిడ్, వీటికి కూడా మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. వాటిని కూడా మేము ప్రజలకు అందజేస్తూ ఉన్నాము.
వీటి వల్ల వాళ్ళకి షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. ప్రజలు కూడా వీటిని మేము మళ్ళీ వచ్చిన ప్రతిసారి వాళ్ళు మా దగ్గరికి వచ్చి మెడిసిన్స్ అడిగి మరీ తీసుకుంటున్నారు. దాంతో పాటు ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ కరోనా మొదలైంది కాబట్టి ప్రజలకి కరోనా గురించి వాటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మాస్కులు వాడడం, చేతులు కడుక్కోవడం వీటి గురించి మేము ప్రజలకు అవగాహన కల్పించాము. మాతో పాటు 104 సిబ్బంది మరియు పిహెచ్సి సిబ్బంది కూడా ఈ క్యాంప్ లో పాల్గొనడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణనాయకు. నెల 4వ వారం శుక్రవారం వచ్చి నెల వచ్చి డాక్టర్ చూస్తున్నాను, చెక్ చేసిపోతున్నారు. మాది నాలుగుటం తాండా, సింగనమల మండలం నాలుగుటం తాండా. వచ్చే రోజు నా పేరు సునీత, మాది నాలుగుటం తాండా, సింగనమల మండలం. ప్రతి నెల 4వ శుక్రవారం గర్భవతులకు కృష్ణవేణి మేడం గారు చెక్ చేసి మందులు ఇస్తారు. 104 వాళ్ళు కూడా ప్రతి నెల వస్తా ఉంటారు.